ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రియులారా, దేవునిని ఎవరైతే అధికముగా ప్రేమిస్తారో దేవుని ఎడల, దేవుని కార్యముల ఎడల వారు అత్యాసక్తి చూపించే వారిగా ఉంటారు. ఆసక్తితో ఆయన సన్నిధికి వచ్చుదుముగాక, ఆసక్తితో ఆయన మాటలను ఆలకించుదుముగాక, ఆసక్తితో ఆయన వాక్యమును చదువుదుముగాక, ఆసక్తితో ఆయన వాక్యమును ధ్యానించుదుముగాక, ఆసక్తితో ఆయన వాక్యములను, ఆయన మార్గములను, ఆయన ఆజ్ఞలను, ఆయన అడుగుజాడలను అనుసరించి నడుచుదుముగాక. నిద్రయందు ఆసక్తిని విడిచిపెట్టి ప్రార్థనయందు ఆసక్తి కలిగియుందుముగాక. అపోస్తులుడైన పేతురుగారు చెరసాలలో వేయబడగా సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేయగా సంకెళ్లను దేవుడు తెంచి చెరసాలలో నుండి పేతురుగారిని దేవుడు సజీవునిగా తీసుకుని వచ్చి ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వర్షము కురవలేదు. అతడు మరలా ఆసక్తితో ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ప్రార్థనకు వచ్చే విషయములో ఆసక్తి కలిగియుందుముగాక, ప్రార్థించు విషయములో ఆసక్తి కలిగియుందుముగాక. పరిచర్య చేయుటకు ఆసక్తి కలిగియుందుముగాక. మందిరములో పరిచర్య ఉన్నది, సంఘములో పరిచర్య ఉన్నది, సమాజములో పరిచర్య ఉన్నది. ఇట్టి పరిచర్య చేయుటకు ఆసక్తి కలిగియుందుముగాక. ప్రియులారా, మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎప్పటికీ ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగియుందుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతించుచూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆసక్తి విషయములో మాంద్యులు కాక నిన్ను ప్రేమించుచు నీ ఎడలను, నీ కార్యముల ఎడలను, నీ మందిరము ఎడలను, నీ వాక్యము ఎడలను అత్యాసక్తి కలిగిన వారై ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుకొనుచు అనేకులకు ఆశీర్వాద కారకులుగా బ్రతుకున్నట్లు నీ కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థనే విజయము నిచ్చును. ప్రార్థనయందు ఆసక్తి కలిగియుండుము. హల్లెలూయా, 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 హల్లెలూయా.